ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గాస్పెల్ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు నిర్మల, మా హస్బెండ్ పేరు సత్యానంద్. మరి మా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి మీతోటి నా యొక్క సాక్ష్యం పంచుకోవాలనేసి ఎంతగానో అభిలాషపడుతున్నాను. కాబట్టి మొట్టమొదటిగా నా యొక్క సాక్ష్యాన్ని మీతోటి పంచుకుంటాను. ఎందుకు ఇట్లా పంచుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఏ ఒక్క మాట కూడా తప్పిపోదు. ప్రతి మాట కూడా జరిగి తీరుతుంది. అది నా యొక్క జీవితంలో నేను అనుభవపూర్వకంగా అనుభవించాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 10వ వచనంలో చూడండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడు ఎంత కరుణామయుడో మనకు తెలుస్తుంది. 1 సంవత్సరం కాదు, 1000 తరాలు, ఏకంగా 1000 తరములు వరకు కూడా ఆయన చక్కగా మరి కరుణించేటువంటి వాడిగా ఉంటాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. నా గురించి నేను చెప్తున్నాను. మా యొక్క తాతల దగ్గర నుంచి కూడా క్రైస్తవులు, దేవుని నమ్మినటువంటి బిడ్డలు. మా మ్యారేజ్ అయిన తర్వాత అటు మా అత్తగారి తరపున కూడా వాళ్ళు కూడా దేవుని యొక్క బిడ్డలే. దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. అట్లాంటి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి నాకు కనీసము ప్రార్థన చేయడము రాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రార్థన చెయ్యవలసినటువంటి అవసరం నా జీవితంలో రాలేదు. అంటే అందరికీ ఎట్లా ఉంటుందన్నమాట, ప్రార్థన అంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు. కానీ సుఖము, సంతోషము, ఆనందము అన్నీ ఇచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రాడు. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అదే జరిగింది మా జీవితంలో కూడా. మా తాతలు, మరి మా ఫాదర్, మా తల్లిదండ్రులు, మా అత్తగారు, మామగారు వీళ్ళందరూ చేసినటువంటి ప్రార్థనలు మమ్మల్ని ఎంతగానో దీవించాయి. ఆయన సెక్రటరియట్లో చేసేవారు, నేను గవర్నమెంట్ హై స్కూల్లో జాబ్ చేస్తున్నాను. మాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. మరి అట్లా మ్యారేజ్ అయిన దగ్గరికి ఒకదాని తర్వాత ఒకటి దీవెనలు. సొంతగా ఇల్లు కూడా మరి రావడం జరిగింది. అన్నీ కూడా వచ్చేసినాయి. మరి 1984వ సంవత్సరంలో మేము వనసలపురంలో మా సొంత ఇంటికి అక్కడికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అనుకున్నారనమాట, నేను ఏదైనా కూడా ఒక సోషల్ వర్క్ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి, దేవుని సేవ కాదు ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఆయన ఒక చిన్న స్కూల్ పెట్టడం జరిగింది. మరి 84లో అక్కడ చిన్న స్కూల్ పెట్టాము. చాలా చక్కగా రన్ అవుతుంది. వనసలపురంలో కనుక చూసుకుంటే అప్పుడు ఒకే ఒక చర్చ్ ఉంది, కానీ ఇంకా అసలు ఏం చర్చెస్ లేవు. చాలామంది వచ్చి అడిగారు అనమాట, మేము మరి చర్చ్ పెట్టుకుంటాము, మాకు కొంచెము మీ స్కూల్లో ప్లేస్ ఇవ్వండి అని అడిగారు. మేము లూథరన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి లూథరన్ చర్చ్కి ఇవ్వడం జరిగింది. మా స్కూల్లో చక్కగా సండే స్కూల్ జరిగేది, ఆరాధన జరిగేది, వర్షిప్ జరిగేది, స్త్రీల మీటింగులు జరిగేది, యూత్ మీటింగులు జరిగేది, అన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటివి. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించాడు. ఒక్కటే అని కాదు, రకరకాలైనటువంటి దీవెనలు ఎంతగానో దేవుడు మమ్మల్ని దీవించాడు, కరుణించాడు. మరి మేమైతే దానిని గమనించుకోకుండా ఇది అంతా కూడా మా యొక్క శక్తి, మా యొక్క సామర్థ్యము, మా యొక్క తెలివితేటలు అనుకుంటూనే ఉన్నాము. మరి ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు. మా స్కూల్లోనే చక్కగా మరి ప్రార్థన జరుగుతుంటే ఒక వారం వెళితే మళ్ళా 3 వారాలు వెళ్ళేదాన్ని కాదు. నా బైబిల్ ఎప్పుడు కూడా ఎక్కడుండేదంటే బీరువాలో ఉండేది భద్రంగా. బయట ఉంటే దుమ్ము పడుతుందేమో అని బీరువాలో పెట్టేదాన్ని, కానీ హృదయంలో మాత్రం ఏమీ కూడా లేదు. ఎప్పుడు చూసినా కూడా షాపింగ్లు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తిరగడం జరిగేది. మరి అంత లావిష్, లగ్జరీ, భయంకరమైనటువంటి లైఫ్ మేము లీడ్ చేస్తున్నటువంటి సమయంలో మరి ఎన్నో ప్రోగ్రాములు, ఆయన చాలా ప్రోగ్రాములు చేయాలి అనేసి చేయడం జరిగింది. మేము దేవునికి మా యొక్క స్కూల్లో కొద్దిగా ప్లేసు, కొంచెము స్థలము ఇచ్చినందుకునే దేవుని యొక్క దీవెనలు మా మీద విపరీతంగా కుమ్మరించబడ్డాయి. అంతేకాదు మరి ఆ చిన్న స్కూల్ని 2 రెసిడెన్షియల్ స్కూల్ కింద చేయడం కూడా జరిగింది. అట్లాగా చేసిన తర్వాత మరి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒకటి, నల్గొండ జిల్లాలో, అప్పుడు నల్గొండ, మరి ఎంతగానో దేవుడు దీవించాడు. చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ అనమాట చేయడం జరిగింది. అన్ని ప్రోగ్రామ్స్ చాలా చేస్తూనే వచ్చాము. కానీ మేమైతే దేవుని పూర్తిగా మర్చిపోయాము. దేవుణ్ణి గూర్చినటువంటి మరి ఆలోచన కానీ, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం కానీ, హృదయం కానీ,
ధనము కానీ కానుకలు కానీ ఏది కూడా ఇవ్వకోకుండా మా ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన చాలా కాలం చూశారు. దగ్గర దగ్గర 15-18 సంవత్సరాలు ఆయన చూశారు. మేము తిరిగి ఆయన దగ్గరికి వస్తామేమో అని, కానీ మేము ఆయన దగ్గరికి రాలేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో కనుక చూసుకుంటే 1998 ఆ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు కనుక చూసుకుంటే ఎంత భయంకరమైనటువంటి సంఘటన అంటే, మాకు రావాల్సిన అన్నీ కూడా ఒక్కొక్కటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతూ వస్తున్నాయి. మేము అనుకుంటున్నాం కదా, పీరియడ్ అయిపోయింది కదా, అందుకనే క్లోజ్ అయిపోయిందిలే అనేసి అనుకుంటూ ఉన్నాము. కానీ అది ఎందుకు క్లోజ్ అయ్యింది అన్నది మాకు అర్థం కాలేదు. ఇది దేవుని యొక్క ఉగ్రత మా మీద కృమ్మరించబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి క్లోజ్ అయిపోతున్నాయి అనేసి అనుకోవడం అని మాకు ఏమాత్రం కూడా గ్రహింపు రాలేదు. ఎంతసేపు మేము అట్లా అనుకుంటున్నామన్నమాట, పీరియడ్ అయిపోయిందిలే అనుకుంటున్నాం. కానీ మరి అట్లాంటి సమయంలో 98 సంవత్సరంలో కనుక చూసుకుంటే ఇద్దరం గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్మే, ఇద్దరు పిల్లలు, 35 lakhs అప్పులోకి వెళ్ళిపోయాము. 35 లక్షల అప్పులోనికి మేము వెళ్ళిపోవడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మేము నెట్టివేయబడ్డాము. ఎందుకంటే ఈ లోకపు ఆశల వెంబడి పరిగెత్తి మరణంలో ఇలా అంచుల వరకు కూడా మేము వెళ్ళిపోయాము. ఇంకొక అడుగు కనుక మేము ముందుకు వేసి ఉంటే మొత్తం కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవలసినటువంటి పరిస్థితి. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి సాతాను మమ్మల్ని లాక్కుపోయింది, నెట్టివేయడం జరిగింది. అందరూ అంటున్నారనమాట, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే మీ అప్పులు తీరుతాయని చెప్పడం జరిగింది. నాకైతే ఏమాత్రం కూడా నమ్మకం లేదు. మరి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు, దానివల్ల ఆయనకి జాబ్ పోయింది, మరి 2 బిడ్డలు చదువుకుంటున్నారు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 12-1 గంట వరకు కూడా అప్పుల వాళ్ళు ఎంతగా హెరాస్మెంట్ చేసేవారంటే భయంకరమైనటువంటి హెరాస్మెంట్. అందరూ కూడా వచ్చి అప్పులు తీర్చరా అనేసి మరి అర్ధరాత్రి 12 గంటలైనా 1 గంట అయినా కూడా వచ్చి పీకల మీద కూర్చుని అప్పులు తీర్చండి అనేసి గొడవ పెడుతూ ఉండేవారు. ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఆ స్థితిలో అందరూ అంటూ ఉన్నారు కదా, మీరు ప్రార్థన చేయండి అని. నాకు అప్పుడు సరే అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఏమని ప్రార్థన చేశానంటే, తండ్రి ప్రభువా యేసయ్య, నా యొక్క అప్పులు తీర్చు తండ్రి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నాకు ఆ ప్రార్థన ఏమాత్రం కూడా మరి బలాన్ని ఇవ్వట్లేదు. నా హృదయం అంతా కూడా మండుతూ ఉంది. ఏదో చేయాలి కానీ ఏం చేయాలో నాకు తెలియట్లేదు. మరి అట్లాగా ఆ తెలియనటువంటి సమయంలో ఒకరోజు నేను హై స్కూల్లో పనిచేస్తున్నాను అని చెప్పాను కదా, మరి అక్కడ డోర్లో నిలబడేటప్పుడు ఒక ఆమె వచ్చింది. అక్కడ ఇసుక జల్లించుకుంటున్నటువంటి ఆమె వచ్చి నాతో చెప్పింది, అమ్మ మేము గొల్లవాళ్ళము, దేవుడు నన్ను రక్షించాడు, మేము దేవుని యొక్క సేవ చేయాలనుకుంటున్నాము అని చెప్పింది. అంటే సరేనమ్మా, చాలా మంచిది, చేయండి అన్నాడు. అంటే మేము రక్షింపబడ్డాము, మాకు చదువు రాదు, మేము ప్రార్థన చేసుకుంటున్నాము, పాటలు పాడుకుంటున్నాము, కానీ ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో మాకు తెలియదు, నువ్వు వచ్చి వాక్యం చెప్పమ్మా అని ఆమె నన్ను అడిగింది. ఆమె నన్ను అడగగానే నేనన్నాను కదా, అబ్బే ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదమ్మా అని చెప్పాను. 98లో 98వ సంవత్సరంలో వాక్యం చెప్పకూడదమ్మా అని చెప్పానట. ఎక్కడ ఉంది అంది. అంటే బైబిల్లోనే ఉంది అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత ఇంకోసారిగా వచ్చింది, లేదమ్మా నువ్వు వచ్చి వాక్యం చెప్పంటే నేను అన్నాను కదా, ఎవరు పడితే వాళ్ళు చెప్తారేంటి, దానికి మరి 4 సంవత్సరాలు బైబిల్ కోర్స్ చేయాలి, పాస్టర్ ట్రైనింగ్ అవ్వాలి, ఇవన్నీ అయినటువంటి వాళ్ళే మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలుగుతారు. నేనేం చెప్తాను, నాకు ఏమీ రాదు, కనీసం నాకు ప్రార్థన చేయడం కూడా రాదు, నేనేం చెప్తానమ్మా, నేనేమి చెప్పలేను అని చెప్పాను అంట. కానీ మరి చూస్తూ ఉంటే ఇంకా భయంకరమైనటువంటి అప్పులు సమస్య ఏ మాత్రము కూడా. మరి తెలిసినటువంటి మా స్నేహితులందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మా బంధువులందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు మరి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక శనివారం రోజు నేను స్కూల్ నుంచి వస్తూ ఉన్నాను. మరి ఆ స్కూల్ నుంచి వస్తూ ఉంటే ఆమె నాకు ఎదురైంది. ఆమె ఒకే ఒక్క మాట అందరంటే, అమ్మ దేవుడు నాతో మాట్లాడాడు అంది. దేవుడు నాతోటి మాట్లాడాడు అని చెప్పింది. నేను షాక్ అయ్యాను అనమాట. నేను పుట్టుక క్రైస్తవురాలని, అప్పటికి నా వయసు 45 సంవత్సరాలు. దేవుడు మాట్లాడే దేవుడు అని నాకు అప్పటి వరకు కూడా తెలియదు. దేవుడు మాట్లాడాడా అని నేను అంటుంటే ఆమె చెప్తుంది, అవునమ్మా దేవుడు నాతో మాట్లాడాడు, రేపు నువ్వు రావాలి, వాక్యం చెప్పాలి అని ఆమె నన్ను అడుగుతూ ఉంది, చెప్తూ ఉంది.
నేను ఆలోచించడం మొదలుపెట్టానమాట. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా! ఈమె ఇప్పటికి నన్ను చాలాసార్లు వచ్చి వాక్యం చెప్పమని అడుగుతుంది. మరి ఎట్లాగా ఈమె ఇప్పుడు చెప్తుంటే దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నారు కదా అనగానే వెంటనే ఎప్పుడైతే నేను దేవుని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టానో దేవుని యొక్క ఆత్మ నాలో ఉండి మాట్లాడడం మొదలుపెట్టింది. హల్లెలూయా! ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టిందో వారు నిత్యము ప్రతిరోజు కూడా వారు నాతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, నేను వారితో మాట్లాడుతున్నాను. నీవు ఎప్పుడైనా నాతో మాట్లాడావా, నాకు ప్రార్థన చేసావా అని మరి ఆత్మ నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. లేదు, నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థన చేయలేదు. నిజమే, నేను ప్రార్థన చేయలేదు కాబట్టి నేను దేవునితో మాట్లాడలేదు కాబట్టే దేవుడు నాతోటి మాట్లాడలేదు అని నేను అనుకున్నా. తర్వాత ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే రోడ్డు మీద. మరి రెండో ప్రశ్న నాలో వచ్చిందనమాట. ఏంటి ఆ ప్రశ్న అనుకుంటే, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను క్షమిస్తాడా? ఇప్పటి వరకు కూడా మరి దేవుని దగ్గరికి నేను రాలేదు, మరి ఇంత భయంకరమైనటువంటి స్థితిలో నేను ఉన్నాము, మరి దేవుడు నన్ను క్షమిస్తాడా అని అనుకున్న వెంటనే మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వచ్చిందే నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి. లూకాసువార్త 19వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. నశించిపోతున్నటువంటి దానిని వెతికి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అనగానే కరెక్టే, నేను కూడా నశించిపోతున్నటువంటి ఈ స్థితిలో నుంచి దేవుడు కాపాడడానికి వచ్చాడు, కాపాడుతున్నాడు. కానీ నన్ను క్షమిస్తాడా అనగానే నాకు ఇంకా చిన్న డౌట్ ఎప్పుడైతే ఎక్కడికి వచ్చిందో ఆయన చెప్పడం జరిగిందనమాట. ఏమని చెప్తున్నాడంటే, వెంటనే లూకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి చిన్న కుమారుని గూర్చి ఆయన చెప్పడం జరిగింది. తప్పిపోయినటువంటి చిన్న కుమారుని గూర్చి ఆయన చెప్పడం జరిగింది. చిన్న కుమారుడు, అవును కదా, అతను చిన్న కుమారుడే, కానీ అతను తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆసంతా కూడా భయంకరమైనటువంటి దుర్వ్యాపారాలు చేసి పోగొట్టుకున్నాడు. మరి అట్లాంటి కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి సమయంలో, పందులు తినే పొట్టు కూడా దొరకనటువంటి సమయంలో అతనికి తన తండ్రి గుర్తుకొచ్చాడు. ఎప్పుడైతే తండ్రి గుర్తుకొచ్చాడో వెంటనే మరి తిరిగి పశ్చాత్తాపం పడి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు ఏ మాత్రం కూడా అర్హత లేదు, యోగ్యుణ్ణి కాను, నన్ను క్షమించి నీ యొక్క పనివారిలో ఒక పనివారిగా నన్ను పెట్టుకో అని అడుగుతాను. కనీసం నాకు 3 పూట్ల చక్కగా భోజనం అయినా దొరుకుతుంది, నా తండ్రి నన్ను తప్పకుండా క్షమిస్తాడు, పనిలో పెట్టుకుంటాడు, నాకు భోజనం పెడతాడు అని తిరిగి అతను చిన్న కుమారుడు రావడం జరిగింది. మరి ఆ చిన్న కుమారుడిని ఆ యొక్క తండ్రి త్రోసివేయలేదు, నెట్టివేయలేదు, కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అతనికి తిరిగి అధికారం ఇవ్వడం జరిగింది. ఉంగరం ఇచ్చి మరి చక్కగా సన్నటి బట్టలు వస్త్రాలు ధరింపజేశాడు, పాదరక్షలు ఇచ్చారు, అన్నీ కూడా ఇచ్చి అతన్ని ఎంతగానో మరి అతను తిరిగి వచ్చినందుకు చక్కగా అతను అక్కడ విందు కూడా చేయడం జరిగింది. అది అన్నీ కూడా ఎప్పుడైతే దేవుడు నాకు చూపించాడో, అమ్మయ్య, దేవుడు నన్ను కూడా క్షమించాడు అనేటువంటి తృప్తి నాలో కలిగింది. వెంటనే అనుకున్నామంటే, అమ్మయ్య, చక్కగా దేవుడు నన్ను కూడా క్షమించాడు కదా అని అనుకున్నా. ఇప్పుడు మరి నేనేం చేయాలి? నేను వెళ్ళి వాక్యం చెప్పాలంటే అప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా నేను మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేదు. మరి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి అని అనుకుంటే ప్రభువే మాట్లాడాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నిలబడు, మాట్లాడేది నేను అన్నాడు. హల్లెలూయా! వెంటనే మరి ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఆ మాట నాతో అనగానే, సరేనమ్మా వస్తాను, రేపు వాక్యం చెప్తానని చెప్పాను. తర్వాత రోజును మరి ఆదివారం రోజున వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఇదిగో విత్తువాడు విత్తనాలు అనేటువంటి వాక్యం తీసుకుని చక్కగా చెప్పడం జరిగిన మొట్టమొదటిగా వాక్యం చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చదువులేనటువంటి వారే అయినా కూడా వాళ్ళు చాలా చక్కగా మరి శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత అందులో ఉన్నటువంటి ఒక బ్రదరు, అమ్మ ఈరోజు మా ఇంటిలో ప్రార్థన పెట్టు అని అడగడం జరిగింది. అట్లాగా నా యొక్క ఆధ్యాత్మిక జీవితం అట్లా స్టార్ట్ అయింది. చక్కగా మరి అక్కడి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాము, వాక్యం చెప్పడం మొదలుపెట్టాము, దేవుని స్తుతించడం మొదలుపెట్టాము. నేను వెళ్ళడము, మరి మా హస్బెండ్ కూడా రావడం జరిగింది. ఇద్దరం కూడా చక్కగా వెళ్ళేవాళ్ళము. స్కూల్ అయిన వెంటనే మరి హైతనగర్ మండలం అంతా కూడా అన్నమాట, ఒక్క విలేజ్ కూడా విడిచిపెట్టుకోకుండా ప్రతిరోజు కూడా ఎక్కడో చోటుకు వెళ్ళడం జరిగేది. మరి అట్లా వెళుతూ ఉన్నప్పుడు ఎంత ఉద్యమంతో వాక్యం చెప్పేదాన్ని అంటే అంత ఉద్యమంతో నేను వాక్యం చెప్పేదాన్ని. అక్కడికి ఒక గ్రామానికి వెళ్ళి
ఇప్పుడు మన సిటీ అంటే అందరికీ బాగా తెలుసు, చక్కగా అందరికీ యేసు ప్రభు అంటే దేవుడు, ఆయనే నిజ రక్షకుడు అని తెలుసు. కానీ ఒక 26 సంవత్సరాల క్రితము ఎవరికి కూడా యేసు ప్రభువు గూర్చినటువంటి విషయమే తెలీదు. ఆయన దేవుడు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు. సిటీలో తెలుసు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎవ్వరికి కూడా యేసు ప్రభువును గూర్చినటువంటి సువార్త, రక్షణ సువార్త అసలే వాళ్ళకి తెలీదు. మరి అట్లాంటి స్థితిలో నేను అక్కడికి వెళ్ళి మేమంతా కూడా కూర్చుని చక్కగా ప్రార్థన చేసి ఎప్పుడైతే చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడడం మొదలుపెట్టేవాళ్ళమో అందరూ కూడా విలవిలలా అంటూ కనీసం దగ్గర ఒక 50 మంది 60 మంది వచ్చేసేవారు. మరి అక్కడ నిలబడి వాక్యం ప్రకటన చేసేదాన్ని. అట్లాగా వాక్యం దగ్గర 2 సంవత్సరాలు నేను చేయడం జరిగింది. ఈ యొక్క 2 సంవత్సరాల్లో కూడా మా యొక్క అప్పులు ఏమీ కూడా తీరిపోలేదు. వడ్డీలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి, రకరకాలైనటువంటి హెరాస్మెంట్స్, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాదు ఏంటి మాకు వచ్చింది ఏంటి అంటే దేవుడు మాకు తోడై ఉన్నాడు అనేటువంటి హృదయంలో ఉన్నటువంటి చీకటి పోయింది. నా యొక్క హృదయము చక్కగా మరి ధైర్యపరచబడింది. దేవుడు ఉన్నాడు, తప్పక ఆయన మా పట్ల ఎంతో మేలు చేస్తాడు అనేటువంటి, మమ్మల్ని ఈ బంధకాల నుంచి విడిపిస్తాడు అనేటువంటి గొప్ప నిశ్చయంతతోటి, విశ్వాసంతో ఎప్పుడైతే మేము ఉంటున్నామో 2 సంవత్సరాలు అయిపోయింది. మరి అట్లాగా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. కనీసం నేను ఒకరోజు స్కూల్ కన్నా లీవ్ పెట్టానేమో, కానీ ప్రార్థనకు మాత్రం ఏ రోజు కూడా మానలేదు. ఎక్కడ ప్రార్థనలు అంటే అక్కడికి. మా కార్లు గీర్లు అన్నీ అమ్మేసాము, బంగారం అంతా తీసేసాము. ఏది చేసినా కూడా మా యొక్క అప్పులు తీరలేదు. మరి 35 లక్షలు ఈ రోజుల్లో కనుక చూసుకుంటే దగ్గర 3 కోట్లు 5 కోట్లు ఉంటాయి. అంత మరి భయంకరమైనటువంటి పరిస్థితి, ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఆ ఒకరోజు మరి ఏమైంది అంటే అక్కడ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చెప్పే ముందు నేను ఒక చిన్న ప్రార్థన చేయడం నాకు అలవాటు. ఎప్పుడైతే నేను చిన్న ప్రార్థన చేయడానికి వాక్యం చెప్పడానికి లేచి నిలబడ్డానో, ప్రార్థన చేస్తుంటే నాకు ఒక దర్శనం కనిపించింది. నాకు అప్పుడు అంతవరకు కూడా అసలు దర్శనాలు అంటే ఏంటో కూడా తెలీదు. కళలంటే చాలా వచ్చు, కానీ దర్శనం అంటే కూడా నాకేమి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ దర్శనంలో ఏం చూసానంటే నేను కింద కూర్చుని లేను, నిలబడి ప్రేయర్ చేస్తున్నప్పుడు కనిపించినది ఏమిటంటే కిందంతా బాగా మంట మండుతూ ఉంది. మంట మండుతూ ఉంటే పైనుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారము రక్తాన్ని పోసింది. భయంకరమైనటువంటి ఆకారము రక్తాన్ని పోసింది అనమాట. నాకేంటో కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఏంటి అగ్ని ఏమిటి, రక్తం ఏమిటి అని అనుకుంటున్నాను. నేను నిలబడి ఉన్నాను. మరి లేచి అక్కడ వాక్యం చెప్పాలి, నిలబడి వాక్యం చెప్పాలి. మరి ప్రభువా తండ్రి నీ చిత్తం నాయన, మరి ఏంటో నాకు ఏదేం అర్థం కావట్లేదని చెప్పి నేను చిన్న ప్రార్థన చేసుకుని అక్కడ వాక్యం చెప్పడం జరిగింది. అప్పుడు ఆర్టీసీ స్ట్రైకు, బస్సులు కూడా లేవు 2001లో. మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము అక్కడ వాక్యం చెప్పిన తర్వాత చూసుకుంటే అప్పుడు టైము రాత్రి 8:30 అయిపోయింది. 8:30 టైం అయిపోయింది. ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి రాలేదు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా రాలేదేంటబ్బా అని ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం కదా అనుకుంటా ఉన్నాం. మళ్ళీ రేపు స్కూల్కి రావాలి కదా, ఎట్లాగా అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ లోపల నా దగ్గర అప్పుడే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక పిల్లోడు, పేరు బాలరెడ్డి. మరి ఆ పిల్లోడు వచ్చాడు అనమాట. వచ్చి అమ్మ మేడం సార్ బండి నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఏమైంది అని అడిగితే యాక్సిడెంట్ అయింది అనేసి చెప్పాడనమాట. అయ్యో యాక్సిడెంట్ అయింది అనగానే మరి ఆ పిల్లోడు బండి మీద నన్ను తీసుకురావడం జరిగింది. అక్కడ చూస్తే అంతా కూడా బ్లడ్డే ఉంది, కానీ మనుషులు ఎవరు లేరు. ఒక 2-3 హాస్పిటల్కి వెళ్ళాము, ఎవరు ఎక్కడ ఏ యాక్సిడెంట్ కేసెస్ రాలేదని చెప్పారు. ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే అప్పుడు ఫోన్స్ లేవు. మరి భయంకరమైనటువంటి పరిస్థితి, నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ యొక్క హైదరాబాద్ సిటీలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళను నేను. ఈసారి ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పాను. ఇంటి దగ్గర నేను అట్లా దిగుతున్నానో లేదో పక్కింట్లో నుంచి పిల్లడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ అంకుల్కి యాక్సిడెంట్ అయిందంట, కామినేని హాస్పిటల్లో ఉన్నారు. నాకు వార్త దేవుడు ఎట్లాగా పంపిస్తున్నాడో నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది అంతా కూడా. మరి కామినేనిలో ఉన్నారనగానే అదే పిల్లోడు నన్ను కామినేనికి తీసుకెళ్ళడం జరిగింది. కామినేని హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి చూసుకుంటే ఈయన పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది. మరి భయంకరమైనటువంటి పరిస్థితి, చెవులోంచి రక్తం వస్తుంది, కళ్ళలోంచి రక్తం వస్తుంది, మరి అన్నీ కూడా దెబ్బలు, చాలా ఇదిగా ఉంది. వాళ్ళు ఏదో తుడిచారు, తర్వాత ఒకే ఒక IV బాటిల్ పెట్టారనమాట, అది గ్లూకోజ్ బాటిల్, అది పెట్టడం జరిగింది.
అంతేగాని ట్రీట్మెంట్ ఏమి కూడా చేయట్లేదు. వాళ్ళు తీసుకువెళ్ళింది ఎవరంటే వార్తా రిపోర్టర్స్ తీసుకెళ్లారు. వాళ్ళు అడుగుతున్నారన్నమాట, మీరు చేయండి, మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి, మేము వచ్చి అమౌంట్ కడతాంలే అంటే, లేదు మీరు అమౌంట్ పే చేస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు. కామినేని హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మరి వాళ్ళు అంటున్నారన్నమాట, మీ గురించి మేము పేపర్లో రాస్తామన్నా, ఆర్టికల్ రాసేస్తామన్నా కూడా ఎవ్వరు కూడా నమ్మట్లేదు, పట్టించుకోవట్లేదు అనమాట అసలు ఏమీని. ఆ టైంలో నేను వెళ్ళాను, నాకు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఎదురుగుండా చావు బతుకుల మధ్య భర్త. అందరూ అంటున్నారనమాట, చెవులోంచి రక్తం వస్తుంది, ఎక్కువసేపు బ్రతకరు, హెడ్ ఇంజూరీ అయింది, తలకు బాగా గాయమైనట్టుంది లోపల, కాబట్టి బ్రతకరు అనేసేవాళ్ళు చెప్తున్నారు. ఆ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. మరి నా హ్యాండ్ బ్యాగ్లో కనుక చూసుకుంటే 100 రూపాయలు లేవు. మరి భయంకరమైనటువంటి పరిస్థితి. అప్పుడు ఫోన్లు లేవని చెప్పాను కదా, మరి ఏం చేయాలి? ఇప్పుడు నాకు కనిపిస్తున్నది, నా పిల్లలిద్దరు కూడా చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్లోనే ఉన్నారు, భర్త చావు బతుకుల మధ్యన ఉన్నారు, 35 లక్షల రూపాయలు అప్పులో ఉన్నాము, చేతిలో చిల్లుగా అవ్వలేదు, 2 రెసిడెన్షియల్ స్కూల్స్ మెయింటైన్ చేయాలి, అక్కడ 100 మంది పిల్లలు, అక్కడ 100 మంది పిల్లలు, స్టాఫ్, వీళ్ళందరికీ కూడా మెయింటైన్ చేయాలి. ఏమీ దిక్కు దోచనటువంటి స్థితిలో, మరి నేను ఏం చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో. ఎందుకు అంటే, మరి మా హస్బెండ్ వాళ్ళక చెల్లెలు డాక్టరు, బామ్మర్ది డాక్టరు, మా కుటుంబంలో డాక్టర్లే దగ్గర దగ్గర 10 మంది ఉన్నారు. మరి నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి పరిగెత్తాలి, ఏం చేయాలి? మరి ఫోన్ నెంబర్లు తీసుకుని బయటికి వెళ్ళి రూపాయి కొని వేసి ఫోన్లు చేయాలా అని నేను ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నేను మరి చాలా భయంకరంగా నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అన్నమాట. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, తల గిరిగిరా తిరిగిపోతుంది, పరిస్థితులు ఎంత భయంకరంగా అయిపోయినాయి. నేను దేవుని యొక్క సేవలో ఉంటున్నాను కదా అని అనుకున్న వెంటనే నాకు ఆ యొక్క దర్శనము గుర్తుకొచ్చింది. అప్పుడు నాకు అర్థమైందనమాట, నేను దేవునిలో ఎదుగుతూ ఉన్నాను, పరిశుద్ధాత్మలో నేను ఎదుగుతూ ఉన్నాను, దేవుని యొక్క కంచె కాపుదల నాకు ఉంది. నేను ఎప్పుడైతే అగ్నిలో మరి అంతగా ఉంటూ ఉన్నానో, నా యొక్క అగ్ని ఆర్పివేయడానికి, పరిశుద్ధాత్మ ఆ యొక్క శక్తిని అణిచివేయడానికి, లేకపోతే ఇంకా సాతాను చేసినటువంటి పని ఏంటంటే ఆయన మీద అది అక్కడ తన యొక్క ప్రతాపాన్ని చూపించడం జరిగింది. అందుకని రక్తాన్ని పోసింది, రక్తాన్ని కృమ్మరించింది. అంటే ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. మరి ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది అప్పుడు నాకు అర్థమైందనమాట, నేను దేవునిలో ఎదుగుతూ ఉంటే నన్ను పడగొట్టడానికి సాతాను ఇంత పని చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకున్నాను. నేను అనుకున్నాను వెంటనే ఒకే ఒక్క మాట అనుకున్నాను అనమాట. ఆ యొక్క ఒక్క మాట ఆమేన్ అనకముందే దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేసింది. అంతేకాదు నా యొక్క మరి పరిస్థితి అంతా కూడా ఎంతో చక్కగా మారిపోవడం జరిగింది. మరి నా యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోవడానికి, లేకపోతే నేను చేసినటువంటి ప్రార్థన, మరి దేవుడు నా పట్ల చూపించినటువంటి కృప, ఆయన నిజమైనటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, చూస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆయన నిత్యము కూడా మనల్ని నడిపించేటువంటి నాయకుడు, ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఎట్లాంటి మరి పరిస్థితి మారుతుందంటే, ఇప్పుడు నేను చదివాను కదా ద్వితీయోపదేశ ఖండంలో 1000 తరముల వరకు కూడా దీవించబడతారు అనేసి ఉంది. ఆయన కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన యొక్క దయ ఆయుష్కాలం ఉంటుంది. హల్లెలూయా. మరి ఆ యొక్క దయ, ఆ యొక్క ఆయుష్కాలము, నేను చేసినటువంటి ప్రార్థన దేవుని దగ్గర నుంచి ఏ విధంగా అయితే జవాబు వచ్చిందో అదంతా కూడా మరి వచ్చే వారంలో నేను మీకు, వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను తెలియజేస్తాను. మరి తప్పకుండా చూడండి. మీ యొక్క జీవితంలో కూడా భయంకరమైనటువంటి సమస్యలు ఎన్నో ఉండొచ్చు, అప్పుల బాధలు అయ్యుండొచ్చు, అనారోగ్యం పాలయ్యుండొచ్చు, చావు బతుకుల మధ్య పిల్లలు, భర్త, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనము వాటన్నిటిని కూడా జయించడానికి, అధిగమించడానికి మనకు ఉన్నటువంటి ఆయుధము, మనకు ఉన్నటువంటి ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నది, ఆ ప్రార్థన ఏ విధంగా నేను చేశాను అన్నది నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్లో మీకు నేను తెలియజేస్తాను. తప్పకుండా మీరు చూడండి. చిన్న ప్రార్థన చేస్తాను. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా యేసయ్య, మీకే వందనాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయన నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా ఏ మాత్రము కూడా పాపిని త్రోసివేసేటువంటి దేవుడు కావు నాయన. పాపాన్ని ద్వేషించావు కానీ పాపిని నువ్వు ద్వేషించలేదు నాయన. ఎంతటి పాపినైనా కూడా రమ్మని నువ్వు పిలుస్తున్నావు తండ్రి. ప్రభా మరి నాయన మమ్మల్ని రక్షించినటువంటి దేవ, మమ్మల్ని కరుణించినటువంటి ప్రభా, ఈ యొక్క
కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభా మరి నాయన అందరికి కూడా ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులే తండ్రి. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఏ విధంగా బయటికి రావాలో ప్రభా మరి నాయన బిడ్డలు కూడా తెలియచేసి ప్రభా మరి నాయన నీ యొక్క రక్షణ వారికి తెలియజేసేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా, చూస్తున్న ప్రతి బిడ్డ మీద కూడా నీ యొక్క నిండైనటువంటి దీవెనలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.